Q9 న్యూస్కు స్వాగతం. సర్వసమాజ్ ప్రజా ఐక్య సమితి ఆర్మూర్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హత్యలకు, అత్యాచారాలకు, ఆకృత్యాలకు నిరసనగా రేపటి రోజు శనివారం నిర్వహించే బంద్కు హిందూ ధార్మిక సంస్థలైన విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఏబీవీపీ, భారతీయ మజ్దూర్ సంఘ్తో పాటు రాజకీయ క్షేత్రమైన భారతీయ జనతా పార్టీ బంద్కు మద్దతు తెలపడమైనది. నేను ఒక ఎస్సీ ఎస్టీ చెప్పుకోవాలనుకున్నా, ఒక బ్రాహ్మణ్గా చెప్పుకోవాలనుకున్నా, ఇంకా ఏదైనా చెప్పుకోవాలనుకుంటే నేను హిందూ అయితే చెప్పుకోగలుగుతాను. వేరే మాత్రంలో కులాలు ప్రస్తావన ఉండదు కాబట్టి కులాలను పక్కకు పెట్టి మీరందరూ బంద్కు సహకరించాలని, వ్యాపారస్తులకు, వినియోగదారులకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఇతర రాజకీయ క్షేత్రాల పార్టీ వాళ్ళకు కూడా మేము ఈ యొక్క బంద్కు మద్దతు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై శ్రీరామ్. ఏదైతే రేపు ఆర్మూర్ సర్వసమాజ్ ఆధ్వర్యంలో మరి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు, మరి అక్కడ జరుగుతున్నటువంటి హిందువులపై దాడులకు మరి నిజంగా కూడా మనసు చలించి వేసే ప్రపంచ దేశాల్లోనే మరి హిందువులంతా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నిజంగా ఆర్మూర్ పట్టణం దీన్ని ఇన్షర్ట్గా తీసుకొని రేపు బంద్ ప్రకటించమనే శుభసూచికం. మరి హిందువులంతా కూడా ఈ పరిస్థితుల్లో మనంతా కూడా ఏకదాటికి రావాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి రేపు ఏదైతే బంద్ కాల్ చేస్తున్నారో మరి స్వచ్ఛందంగా దయచేసి వ్యాపారస్తులు కావచ్చు, మరి వినియోగదారులు కావచ్చు, మరి ఎక్కడైనా కూడా మనందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్కు మరి వారందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి పట్టణంలోని పూర్తి బంద్కు మేము మద్దతు ప్రకటిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తాము. ఆకృత్యాలకు, అరాచకాలకు, హిందువులపై దాడికి నిరసనగా ఆర్మూర్ పట్టణ సర్వసమాజ్ తరఫున బంద్కు భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నాము. వారికి రేపటి రోజు బంద్ ఇవ్వడం జరిగింది సర్వసమాజ్ వారు. వారికి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.